నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చేస్తాను అనుకుంటున్నారా? ఇప్పుడు మనం దేని గురించి అండి బాగా భయపడేది? ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్ వెళ్ళిపోయింది, థర్డ్ వేవ్ రెడీగా ఉందని చెప్పేసి అని పేరెంట్స్ ముఖ్యంగా చాలా అంటే చాలా భయపడుతున్నారు. సో అంటే మనం ఫస్ట్ ఏదైనా వస్తుంది అనగానే భయపడాలా, ధైర్యంగా ఉండాలా? మనమే భయపడితే పిల్లలు భయపడకుండా ఉంటారా? అవునా కాదా? ఆలోచించండి మీరే ఒకసారి. సో వాళ్ళకి ఇవేమీ తెలియదు, మనమే చెప్పాలి కదా ప్రతిదీ కూడా వాళ్ళకి, చిన్నపిల్లలకి. సో బయట రెడీగా థర్డ్ వేవ్ అటాక్ చేయడానికి ఉంది అని చెప్పేసి అని పిల్లల్ని ఒక రూమ్లో పెట్టి బంధించకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? భయపడకుండా, అది ఎక్కడ అటాక్ చేస్తుంది? మన ఇమ్యూనిటీ సిస్టమ్ని. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనం ఎందుకు భయపడాలి? సో థర్డ్ వేవ్ అనేది పిల్లలకి రెడీగా అటాక్ చేయడానికి ఉంది అని అంటున్నారు కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం ఎలా స్ట్రాంగ్ చేయాలి, దానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్కి చాలా అంటే చాలా బాగా ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ కావచ్చు, ఆయిలీ ఫుడ్ కావచ్చు, అవాయిడ్ చేయండి, అస్సలు ఇవ్వద్దు. అండ్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి ఇవ్వకుండా ఉండడానికి. ఓకే, అండ్ అవాయిడ్ చేసినవి ఏంటి చెప్పండి, నేను చెప్తా. అవి ఏంటి అని అంటే, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అవాయిడ్ చేయండి, చిల్డ్ వాటర్ అవాయిడ్ చేయండి, అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్ అండ్ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇవ్వాల్సినవి ఏంటి అనుకుంటున్నారా? హాట్ వాటర్లో లెమన్ పిండి, హనీ కలిపి ఇవ్వండి, చాలా మంచిది. అండ్ నేల ఉసిరికాయలు ఉంటాయి కదా, చిన్న ఉసిరికాయలు. మనం చిన్నప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళే టైంలో కావచ్చు, కాలేజ్కి వెళ్ళే టైంలో కావచ్చు, ఆ ఉసిరికాయల్ని తెంపుకొని వచ్చి కడిగి ఉప్పు కారంలో నానబెట్టి 2 days తర్వాత తినేవాళ్ళం. అవునా కదా? గుర్తొస్తాయి కదా చిన్నప్పుడు చేసినవన్నీ, రైట్? సో అవి మ్యాక్సిమం ట్రై చేయండి, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి క్లీన్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి, తినమనండి. ఫస్ట్ వద్దంటారేమో, మళ్ళీ ఇవ్వండి. ఒకవేళ ఎలా కూడా వినకపోతే, అరే ఇది తింటే నీకు చాక్లెట్ ఇస్తారా అని చెప్పండి. చాక్లెట్ తర్వాత సంగతి, ఫస్ట్ ఇది తింటున్నాడు కదా, ఇవి టార్గెట్ పెట్టండి. ఇన్ని తింటే ఈ చాక్లెట్ ఇస్తా, లేకపోతే ఈ గేమ్ ఇస్తా. ఏమండి, మన పనులు చేయాలంటే మనం ఎన్ని అలవాటు చేయలేదు పిల్లలకి. ఫోన్ మనం అలవాటు చేసిందే కదా, అవునా కదా? సో ఫోన్ అంటే బాగానే ఇష్టపడతారు కదా. సో వాళ్ళకి మంచి అలవాట్ల కోసం దాన్ని వాడండి, పోయేదే ఉంది. ఒకవైపు మంచి జరుగుతుంది కదా. సో ఇది తింటా ఉంటే అది ఇస్తామని చెప్పండి, అయిపోయింది. అలాగే మీరు కూడా మొబైల్ ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. కొంచెం టైము మన పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేయాలి కదా. మీ టైంలో కొంచెం సేపు ఫోన్ వాడేది కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, కొంత సమయం పక్కన పెట్టండి పిల్లల కోసం. కొంచెం పిల్లలతో ఆడుకోండి, టైం స్పెండ్ చేయండి. దాగుడుమూతలు కావచ్చు, లేకపోతే మనం ఇండోర్ గేమ్స్ చాలా ఉంటాయి, క్యారమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం మర్చిపోయాం. ఇవన్నీ పిల్లల్ని కూర్చోబెట్టి ఆడండి. అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ 2 years అండి ఇళ్ళలోనే ఉంటున్నాం అందరం, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. కొంతమందికి ఏవో బయట ఎగ్జామ్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళకి బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇంకా పిల్లలు అసలు బయటకే తీసుకురాము. సో కాబట్టి ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటుంటే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కదండి. ఎవరికి ఉండే లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే బంధించకండి పిల్లల్ని. కొంచెం అలా గార్డెన్లోకి ఎండున్న టైంలో కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేయండి. ఇద్దరు కూడా, కపుల్స్ కావచ్చు, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేచర్లో టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని పక్కన పెట్టండి. భయాన్ని కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మన విల్ పవర్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది థింక్ చేయండి. మనం ఎలా భయపడాలి, ఎంత భయపడాలి అనేది కాదు మనకు కావాల్సింది. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ని మనం ఉన్నాము, మన పిల్లలకి ఇస్తున్నాము అనేది ఆలోచించాలి. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత కొద్ది గొప్ప ధైర్యవంతులు అవుతున్నారని అనుకుంటున్నా. హోప్ సో. థ్యాంక్స్ ఫర్ దట్. మీరు చెప్పలేరు కాబట్టి నేనే మీ దగ్గర థ్యాంక్స్ తీసుకుంటున్నా. హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.